ఇన్నాళ్ళు మీరంతా నన్నొక అనామకురాలిగా పెంచి నా ఆనందాలన్నీ నాకు కాకుండా దూరం చేశారు. దాన్ని నేను వెర్రిదానిలాగా సెలబ్రేట్ చేసుకోవాలా? మీరు మూఢనమ్మకాలకిచ్చిన ఇంపార్టెన్స్ నాకివ్వలేదు. అలాంటప్పుడు నాకెందుకు ఈ పై పై అట్టహాసాలు? నాకివేమీ అక్కర్లేదు. దామిని, ఏందన్నయ్య ఊహించని ట్విస్ట్. ఇందాక నోటి దూలతో అన్నమాట బాలే వర్కౌట్ అయింది. ఈ లెక్కన దీంతో మనం చాలా వర్కౌట్ చేయొచ్చు. దామిని, ఎందుకమ్మా అలా కోపంగా వచ్చేసా? ఎందుకమ్మా అంతా తెలిసి కూడా మళ్ళీ అడుగుతావు? నువ్వు ఎంత బాధపడుతున్నావో మేము అర్థం చేసుకోగలం దామిని. ఇప్పుడు మేము చెప్పిన మాటల్లోని అర్థాన్ని మూఢనమ్మకంగా నువ్వు చూసినా మేము అదొక బలమైన శాస్త్రంగా, పదునైన నమ్మకంగా చూసాము. ఏ కష్టం, ఏ నష్టం, ఏ దిక్కు నుంచి వస్తుందేమోనని ఆనాడు మేమందరం భయపడిపోయాం. ఆ రోజు మాకు కలిగిన మా భయం ముందు నిన్ను దూరం చేసుకోవడం తప్పదు అనిపించింది. కానీ వాట్? లహరి మహేష్? మీ వైఫ్ కి మీ తమ్ముడు మహేష్ తెలుసు సార్. ఆనంద భైరవి, నేను పంపిన ఈ ఫోటోలతో ఇప్పుడు అసలు రచ్చ మొదలవుతుంది. అత్తయ్య గారు, కాఫీ. ఓ, వచ్చేసారా? ఏంటండి ఇవాళ త్వరగా వచ్చేసారు? రావాల్సి వచ్చింది. ఏంటండి అలా ఉన్నారు? హెడ్ఏక్ గా ఏమైనా ఉందా? కాఫీ ఇమ్మంటారా? ఇది కాఫీతో తీరిపోయే హెడ్ఏక్ కాదు. సంతోష్, ఏంటన్నా, ఏమైంది? మహేష్ ని ఎవరు చంపారో ఎంత తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా ఏ ఉపయోగమూ కనిపించట్లేదమ్మా. కేసు సాల్వ్ అవ్వట్లేదని ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. నేనెక్కువగా ఆలోచించకూడదు అంటే నువ్వు ఆలోచిస్తావా? ఆ హంతకుడెవరో పోనీ నువ్వే చెప్పు.
నేను చెప్పడం ఏంటండి? నీకు తెలీదా? ఏమంటున్నారండి? ఆ విషయం నన్ను అడుగుతున్నారేంటి?